చర్చలో పాల్గొంటున్నారు మార్గాని భరత్ గారు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు. ఇక పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మార్గాని భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు, చూసుంటారు నిన్న బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. చాలా హామీలున్నాయి. ప్రధానంగా బీసీలను ఆకట్టుకునేలా కొన్ని ప్రధానమైన హామీల్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తారట. దాన్ని కూడా 44,000కు పెంచుతాను అని కూడా అంటున్నారు. గతంలో మేము ఎస్టీలకు కూడా ఇచ్చాం, ఇప్పుడు బీసీలకు వర్తింపజేస్తాం. ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. సబ్ ప్లాను 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఇస్తాం. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు. దీని గురించి కాసేపు తర్వాత మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, ఈ 34% రిజర్వేషన్లకు సంబంధించి. ఇవి కాకుండా ఇంకా ఏదో ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు, ఇంకా ఆయన నోటికొచ్చినవి చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? ఈ డిక్లరేషన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నాకు దీన్ని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుందండి. కన్నతల్లికి అన్నం పెట్టేటట్ట పెన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడు అన్నట్టు, ఇప్పుడు దాకా ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఏమీ చేయలేని వ్యక్తి ఇవాళ తీసుకొచ్చి ఒక కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని మళ్ళీ మాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఆయన 95 సీట్లు అసెంబ్లీ సీట్లు ప్రకటించాడు కదా, అందులో 18 సీట్లు బీసీలకు ఇచ్చాడు. ఈ పర్సంటేజ్ ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ పర్సంటేజ్ ఎంత? 20% కూడా లేదు కదా. మరి 34% ఏ రకంగా ఇస్తానని చెప్తా ఉన్నాడు అని అడుగుతున్నా. రెండో అంశము, వాళ్ళ సామాజిక వర్గానికి 3% కూడా లేని వాళ్ళ సామాజిక వర్గానికి 21 సీట్లు ఇచ్చాడు. ఇది ఎక్కడ సామాజిక న్యాయము అని అడుగుతున్నా. ఈయనకి చిత్తశుద్ధి ఉందా? నేను ఒక్కటే సూటిగా ప్రశ్న, ఇంక ఇందులో పెద్ద ముసుగులో గుద్దులాట కూడా ఏం లేదండి. 2-3% ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి 21 సీట్లు ఇచ్చాడు అసెంబ్లీ సీట్లు. 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లు ఇచ్చాడు. ఈయనక బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది? అసలు ఇందులో ఇంత పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు 50 సంవత్సరాలు దాటిన బీసీలకి ఈయన పెన్షన్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. మీకు గతంలో ఒక డైలాగ్ ఒకటి గుర్తొస్తూ ఉండిందేమో. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పెద్ద డైలాగ్ ఏంటంటే, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు, ఎవరికైనా జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఇది కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జన్మభూమి కమిటీలకి, వాళ్ళలో ఉన్న బీసీలకి ఆయన పెన్షన్ ఇస్తాడేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి ఇచ్చే సమస్య లేదు. ముందర కుర్చీ ఎక్కేయాలి. ఆ కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇంకొక మాట మీరు ఏం చెప్పారనంటే, అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకి 5 సంవత్సరాల్లో ఖర్చు చేస్తాను అని చెప్పాడు. గతంలో 2014లో ఇదే మాట ఏం చెప్పాడనంటే ఏటా 10,000 కోట్లు ఖర్చు చేసి 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు చేస్తా అన్నాడు. ఇందులో ఆయన ఖర్చు చేసింది యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా 19,000 కోట్ల రూపాయలు. మిగతా 31,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఈ 19,000 కోట్లు కూడా పనిముట్లు కొన్నాడు. ఇస్త్రీ పెట్లు, కుట్టు మిషన్లు, బీరువాలు, కత్తిర్లు, ఇవన్నీ కూడా ఒకవేళ ఇస్త్రీ పెట్టి 5,000 ఉందనుకోండి రియల్ వాల్యూ, దాన్ని ఒక 20,000 25,000 దానికి రేటు పెట్టి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ఈయన కమిషన్లు కొట్టుకుని ఈ రకమైన పనిముట్లు ఇచ్చిన సందర్భాలు తప్పితే ఇవాళ బీసీలకి ఏం చేశాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారు బీసీల బ్యాక్ బోన్ నడ్డి విరగొట్టాడు. ఇవాళ క్లియర్ ఇండికేషన్ తెలుస్తా ఉంది. ఆకర్షణీయమైనటువంటి బీసీ డిక్లరేషన్ బీసీలను ఆకట్టుకునే విధంగా ఉందా? ఈ డిక్లరేషన్ చూసిన తరువాత బీసీలంతా టీడీపీ వైపు చూసే అవకాశం ఉందా? ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారేమో. ప్రజలు ఎవరు నమ్మరండి. అసలు ఎందుకు నమ్ముతారండి ఈ చంద్రబాబు నాయుడు గారిని? నేను ఒకటే సింపుల్గా చెప్తానండి, పెద్ద డిస్కషన్ కూడా లేదు. మహిళా లోకం ఉంది, మహిళలు వాళ్ళకి ఏం మాట చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. 14,800 కోట్ల ఎంత ఉంది అమౌంట్. మరి డ్వాక్రా రుణమాఫీ చేశాడంటే మహిళల్ని మోసం చేశాడా లేదా? ఒప్పుకుంటారా? మహిళల్ని మోసం చేశాడు. సెకండ్ వచ్చేసరికి రైతులు వచ్చారు.
రైతులందరికీ ఏం చెప్పాడు? రైతన్నలకి రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. సుమారుగా 80,000 కోట్లు ఎంతో అది అమౌంట్. అది జగనన్న నా దగ్గర ఆర్థిక పరిస్థితులు అంత లేవు, రాష్ట్ర పరిస్థితులు అంత లేవు, మనం చేయలేమని మనం డైరెక్ట్గా చెప్తాం. ఈ చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేసేస్తానని మాట ఇచ్చాడు. రైతు రుణమాఫీ చేశాడండి, రైతన్న వర్గాన్ని మొత్తం మోసం చేశాడు. దాని తర్వాత యువతరానికి ఏం చెప్పాడు? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు, కానీ ఎవరికి జాబులు రాలా. ఒకవేళ జాబులు ఇవ్వలేని పక్షంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి 24,000 అయింది. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు కాబట్టి 1,40,000 రూపాయలు ప్రతి 5 సంవత్సరాలకి ఒక నిరుద్యోగికి ఇవ్వాలా? ఈయన ఎంతమంది నిరుద్యోగులకి ఇచ్చాడు అని అడుగుతున్నా. 1,40,000 రూపాయలు ఒక్కడంటే ఒక్కడికి కూడా ఇలా. ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 3 కోట్ల మంది యువతరం ఉంటే ఒక్కళ్ళకంటే ఒకళ్ళకి కూడా ఇలా. మరి 3 వర్గాల ప్రజలను మోసం చేసాడే. మహిళలు మోసం చేశాడు, రైతన్నలను మోసం చేశాడు, యువతని మోసం చేశాడు. ఇంతమందిని మోసం చేసినోడు అసలు ఈ హామీలన్నీ ఎవడు నమ్ముతాడండి? ఈ హామీలు ఎవరు నమ్మరు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను ఈశ్వర్ అన్న. ఇవాళ మీరు జర్నలిస్టు, నేను ఒక పొలిటీషియన్, 10 మంది ఓహో ఈ గవర్నమెంట్ బాగాలేదట, వాళ్ళు వచ్చేస్తారట అని అనుకుంటే బహుశా అదే నిజమే కాబోలని మనం అనుకుంటాం, ప్రజలు అనుకోరు. ఎందుకంటే ప్రజలు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు. ఏ ప్రభుత్వంలో మనకి ఎంత లబ్ధి చేకూరింది, ఏ ప్రభుత్వంలో మన జీవన శైలి మారింది, ఏ ప్రభుత్వంలో మన జీవితాలు బాగుపడినాయి, ఇవి లెక్కలేసుకుంటారు ప్రజలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు పనిచేసిందంతా ఒక లెక్క, జగనన్న ఒక్కడే ఒక లెక్క. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డీబీటీ అక్షరాల 2,55,000 కోట్ల రూపాయలు. ఆయన బటన్ నొక్కితే ప్రజల ఖాతాల్లోకి ఇలా డబ్బులు వెళ్ళినాయండి, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళినాయి. మరి డబ్బులు వెళ్ళినప్పుడు ఇంత గొప్ప ముఖ్యమంత్రిని ఎవరైనా వదులుకుంటారా? అన్నం పెట్టిన చేయిని ఎవరైనా నరుక్కుంటారా? సింపుల్ ఒకటే. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పండి, ఎన్ని చేయండి, ఆల్రెడీ బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా జగనన్నకి సైలెంట్గా ఓటేసేస్తారు. అందులో డౌటే లేదు. ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు చాలా గర్వంగా ధీమాగా చెప్తున్నారు వై నాట్ 175 అని. అదేమి ఉత్తుత్తిగా చెప్పిన మాట కాదు. సాచురేషన్ పద్ధతిలో తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త, లేదా వైసీపీ కార్యకర్త సంబంధాలు లేవండి. ఇవాళ జగనన్న బటన్ నొక్కుతున్నారు. ఎంతమంది లెక్కలు చూసుకోండి తెలుగుదేశం కార్యకర్తలకు డబ్బులు వెళ్ళినాయో, మరి ఎంతమంది లెక్కలు చూసుకోండి జనసేన కార్యకర్తలకు ఎంతమందికి డబ్బులు వెళ్ళినాయో. ఇవాళ మా దగ్గర వివక్ష లేదే. పేద ప్రజలు అంటే చాలు జగనన్న ఇచ్చేస్తాడు డబ్బులు. ఇందులో ఇంకొక మాట కూడా చెప్తా, లాస్ట్ ఫైనల్ గా ఒక్క మాట చెప్తా. 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చారు కదా, అందులో బీసీలు, ఉట్టి బీసీలు మనం లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి 1,70,000 కోట్ల రూపాయలు కేవలం బీసీల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిందండి. మరి చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ పెట్టి ఇంకా గందరగోళం చేసి 5 సంవత్సరాల్లో ఇస్తాడో లేదో తెలీదు, ఇస్తాడో చస్తాడో కూడా తెలీదు 1,50,000 కోట్లు. జగనన్న ఆల్రెడీ నగదు 1,70,000 కోట్ల రూపాయలు 4.5 సంవత్సరాలు ఇచ్చేసారే. ఇంకా ఆయన డిక్లరేషన్ పెట్టుకుంటే ఏంటి, చంద్రబాబు నాయుడు పెట్టుకోకపోతే ఏంటి? ఇవాళ వీళ్ళు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు, మీరు బీసీ అని పేరు చెప్పి వేసారా అని అడుగుతా ఉన్నాడు. ఈ తలకాయ ఏ తలకాయ పెడితే ఏంటంటే నాకు అర్థం కాల. ప్రజల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిందా లేదా అదే ప్రామాణికంగా తీసుకోవాలి. ఆయన బీసీ అనే ఒక హెడ్ పెట్టి ఆ హెడ్ లోంచి చెయ్యాలంట వాళ్ళు చెప్పేది, వాళ్ళ థీరీ. ఇవాళ నేను అన్ని రకాలుగా అండి, నేను మీరు చెప్పండి, నేను నెక్స్ట్ యానాదయ్య గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, టీటీడీ బోర్డు మెంబర్. వారిని ఈ డిబేట్కి ఆహ్వానించడం వెనుక ఒక కారణం ఉంది. కాసేపట్లోనే అది నేనేంటో చెబుతాను. రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా తిలకించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, అవమానం ఏంటి, నేడు జగన్ సర్కారులో వాళ్ళు తలెత్తుకునేలా నిలబడ్డారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ ఏంటి అనడానికి ఆయన సాక్ష్యం. ఆయన తర్వాత నేను పరిచయం చేస్తాను. ఆల్రెడీ పరిచయం అయిపోయింది. ఏంటనేది, సీన్ ఏంటనేది, ఏం జరిగింది గతంలో అనేది నేను తర్వాత చెప్తాను. పూడి తిరుపతిరావు గారితో ముందుగా మాట్లాడదాం. తిరుపతిరావు గారు, నిన్నటి బీసీ డిక్లరేషన్, చంద్రబాబు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఎలా చూస్తుంది మీ బీజేపీ పార్టీ? ఫస్ట్
అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. ఈశ్వర్ గారు, ఒకటి రాజకీయ పార్టీలు ఎన్నికల ముందులా ఏదైతే ఎన్నికల ప్రణాళిక అయితేనేమి, లేదనేసి అంటే ఇలాంటి డిక్లరేషన్స్ అయితేనేమి, లేదనేసి అంటే హామీలకు సంబంధించి అయితేనేమి, పలు వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి డిమాండ్లకు సంబంధించి అడ్రస్ చేయడం అయితేనేమి, ఇవి సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అదే అన్ని పార్టీలు చేస్తాయి. ప్రత్యేకించి ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ శతాబ్దంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుండి తీసుకుంటే కూడా ఇవాళ విభజన అనంతరం మూడో పర్యాయం ఎన్నికలను ఫేస్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కూడా ఈ ఎన్నికలు అనేవి ఒక పెక్యులర్ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఎలక్షన్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నటువంటి ఎలక్షన్స్. ఉదాహరణకి 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు గెలుపొందారు. ఆవేళ జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, అలిపిరి సంఘటన, ఆ నేపథ్యంలో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, మమ్మల్ని కూడా ముందస్తు ఎన్నికలు తీసుకురావడం. అల్టిమేట్ గా మేము గెలవాల్సిన వాళ్ళు మేము ఓడిపోయాము, ఆయన ఓడిపోవలసిన వాళ్ళు ఓడిపోయారు. అది ఒక రకమైనటువంటి ఎన్నిక. రెండోది 2009లో జరిగినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ సెంట్రల్ అట్రాక్షన్, అంటే ఉన్నటువంటి తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఆ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు సరే వారిని ఎవరో ప్రేరేపించారు, వచ్చారు, మళ్ళీ తర్వాత ఏదో కాంగ్రెస్ లో కలిపారు. ఇవన్నీ అది చర్చ, వేరే చర్చ. సో ఆ విధంగా ఆ ఎన్నికలు తీసుకుంటే, కాకపోతే విభజన అనంతరం 14లో జరిగినటువంటి ఎన్నికలు, 14 జరిగినప్పుడు ఎన్నికలు ఏంటనేసి అంటే, నేను ఈ ఎన్నికలకి ఎందుకు డిఫరెంట్ అంటే 14లో కూడా ఒకవేళ మేము కూటమిలోకి వెళ్తామా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకము, వెళ్ళమని చెప్పేసి మేము భావిస్తూ మాట్లాడుతున్నాం. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడే ఓ ఛానల్లో చూశాను, చంద్రబాబు అనుకూల ఛానల్లో చూశాను, రేపే వెళ్తున్నారని, పొత్తులపైన ఒక క్లారిటీ రాబోతుందని, సీట్ల పంపకాలపై మాట్లాడబోతున్నారని బ్రేకింగ్ నడుపుతున్నారు. అంటే నిన్న కూడా నడిపారు, ఈ రోజు వెళుతారని, ఈ రోజు కూడా నడుపుతున్నారు రేపు వెళుతారని. మరి ఏంటో, మరి పోస్ట్ పోన్ అయిందా, మరి పిలవలేదా అక్కడ ఏంటో, మరి నాకు ఆ విషయం అయితే తెలియదు, మీరే చెప్పాలి. ఇది ఎందుకంటే ఆసక్తికరమైన వార్తే కదా రాష్ట్ర ప్రజలకు, అందుకోసం నేనేంటంటే వార్తల ఆధారంగా చెప్పట్లా. ఇవాళ వెళ్ళారు ఎవరు, మా రాష్ట్ర నాయకత్వం వెళ్ళారు. ఏదైతే పురంధేశ్వరి గారు, సోమవీర్ రాజు గారు మా కేంద్ర పార్టీతో చర్చించడానికి, ఇటీవలే ఏదైతే మా ప్రక్రియలో ప్రతి అసెంబ్లీ నుండి, ప్రతి పార్లమెంట్ నుండి ముగ్గురు అభ్యర్థులు చొప్పున షార్ట్ లిస్ట్ చేసుకొని అది తీసుకొని ఇవాళ వెళ్ళడం జరిగింది. దాన్ని నేను బిలీవ్ చేస్తాను. అంతేగాని వస్తున్నటువంటి వార్తలు నేను నెల రోజులుగా వింటున్నాము. ఇదిగో రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, మా మిత్రపక్షమే కదా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారంటే మేము చేస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు మిత్రపక్షం కాదు కాబట్టి దాని గురించి మేమే ఎవరు చెప్పినా పట్టించుకునేది లేదు ప్రస్తుతానికి. సో నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ఒకవేళ మేము కూటమిలోకి వెళ్తే గనక మళ్ళా వేరు, అది డిఫరెంట్. ఇది అడుగుతారా? 143 హామీలు ఇచ్చి మోసం చేశాయి కదా చంద్రబాబు, ఎలా మేము కూటమిలో కలవాలి? రేపు బీసీలు మమ్మల్ని కూడా అడుగుతారు. ఆ రోజు 2014లో ఇద్దరం కలిసి ప్రభుత్వం చేశాము, పాలన చేశాము. 143 హామీలు చాలా ఆసక్తికరమైనటివి ఉన్నాయి సార్ ఇందులో. అంటే ఊరికే ఎగ్జాంపుల్ కొన్ని 1-2 చెప్దామని. చేనేత కార్మికుల బ్యాంకు రుణాల మాఫీ, పవర్ లూంపై ఉన్న రుణాలు రద్దు చేస్తాం, ఒక్కో చేనేత కుటుంబానికి 1,00,000 మేర. అంటే చాలా 143లో అన్ని చదవట్లే, 1-2. ఆసక్తికరమైన అంశం ఏంటంటే గొర్రెలకు కూడా హామీ ఇచ్చారు సార్. గొర్రెలకు హామీ ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇందులో ఏంటంటే సంక్షేమం దాంట్లో, గొర్రెల కాపరుల దాంట్లో, గొర్రెల కాపరులు బంజర భూములు, చెరువులు, కుంటలు, గొర్రెలు మేకలను మేపుకునే హక్కు ఒకటి వాళ్ళకి ఇచ్చిన హామీ. గొర్రెలకు కూడా ఒకటి ఇచ్చారు, రోడ్లకు ఇరువైపులా ఉండే తుమ్మకాయను గొర్రెల కాపరులు ఉపయోగించుకునే హక్కు. ఏం సార్ ఈ హామీలు? అంటే ఏది చేతికొస్తే అది, నోటికొస్తే అది. గొర్రెలకు కూడా హామీ. మేము ప్రజా ప్రస్థానం అనే ఒక కార్యక్రమం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకుంటూ వెళితే, కడపలో అలాగే రాయలసీమలో 3 జిల్లాల్లో 4 జిల్లాల్లో పెట్టిన దాంట్లో ప్రధానమైంది ఇక్కడ కడప, తర్వాత కర్నూలు దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చారట. జింకలకి పార్క్ నిర్మిస్తారన్నట శ్రీశైలం దగ్గర, పులులకు ఒక పార్క్ కట్టిస్తానన్నారట చంద్రబాబు నాయుడు. ఇవాళ్ళు ఏం చెప్పాలో నవ్వలేక ఏడుస్తున్నారు సార్. ఏం హామీలు ఇవేనే? ఇక్కడ నేను వెతికితే ఇందులో పశువులకి, గొర్రెలకు కూడా ఆయన హామీలు ఇచ్చేశారు.
రామచంద్రరావు. అదే ఇప్పుడు ఒక్క విషయం ఈశ్వర్ గారు, ఈ హామీలకు సంబంధించి 2018-19లో మేము అన్ని ప్రశ్నించినటువంటివే ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నుండి కూడాను మేము ప్రశ్నించాం. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ పర్యాయం సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను ఇందాక మీరు అన్నారు కదా, మీరు గతంలో చేసినటువంటి వైఫల్యాల నేపథ్యంలో ఇప్పుడు మిమ్మల్ని ఎలా విశ్వసిస్తారు అనే ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి అడిగారు కాబట్టి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రాజకీయాల్లో ఈ శాశ్వత శత్రువులు ఇలాంటి కొన్ని మనం ఫ్రేమ్స్ వాడుతుంటాం. అవును, ఇక్కడ వాడుకోవాల్సింది ఏంటనేసి అంటే, మరుపు అనేది సహజం సార్ ప్రజలకి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలే కనిపిస్తాయి తప్పిస్తే గత ప్రభుత్వం తాలూకా ప్రజలకి అల్జీమర్స్ ఉందని అనుకోవాలా? ప్రజలకు అల్జీమర్స్ ఉందనుకోవాలా? పొలిటికల్ అల్జీమర్స్, రాజకీయ నాయకులకి పొలిటికల్ అల్జీమర్స్ అంటున్నాను నేను. అంటే ఇచ్చిన హామీలు మర్చిపోవడం అనేటటువంటి అల్జీమర్స్, పొలిటికల్ అల్జీమర్స్ అంటారు దాన్ని. అది రాజకీయ నాయకులకు రెండు వైపులా ఉందా? మీరు అన్నట్టు ప్రజలు కూడా చాలా మర్చిపోవచ్చు. మర్చిపోకపోయినట్లయితే చాలా, నేను ఇందాక అదే చెప్పాను, చాలా సందర్భాల్లో మళ్ళీ నేను 2000 ఈ శతాబ్దం సంబంధించి కూడా నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇదే, మర్చిపోయారు కాబట్టే వచ్చారు తప్పిస్తే అక్కడ ఏదో సాధించారని వచ్చినటువంటి సందర్భాలు చాలా దగ్గర లేవని చెప్పడం నా ఉద్దేశం. అది నేను లేకపోతే అదంతా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కూడా ఏంటంటే, ఒకటి ప్రజలకి సంబంధించి ఏం చేశామని చెప్పుకొని ఓట్లు అడిగేది ఒక తీరు ఉంటది. ఏమి చెయ్యాలి అనేది, ఈ చెయ్యాలి అనే దగ్గర అప్డేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఏదైతే ఇందాక చెప్పారు మీరు, అప్పుడు ఇచ్చిన హామీలు లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు, డెఫినెట్ గా దానికి సంబంధించి ఎక్కడో ఏదో ఒక కనెక్టివిటీ లేకుండా మాట్లాడి ఉంటారని చెప్పేసి నేనైతే భావించట్లేదు. కానీ అప్గ్రేడేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ అప్గ్రేడేషన్ లోనే ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకొని వారు మనల్ని విశ్వసించే విధంగా, అంటే పర్టికులర్ పొలిటికల్ పార్టీని విశ్వసించే విధంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పని అది. అధికారంలో ఉన్నా తప్పదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, నేను అనేది ఏంటంటే సార్, మీరు డైరెక్ట్ గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ని ప్రజలు నమ్ముతారా? గతంలో 143 హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అంటున్నారు. నమ్ముతారు అని అనే చెప్పండి, లేదా నమ్మకపోవచ్చు అనే చెప్పండి. ఎందుకంటే రేపు మీరు, అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేరు, మీరు మంచి పాయింటే చెప్పారు. రేపు అవసరమైతే పొత్తులోకి మీ అధిష్టానం ఆదేశిస్తే వెళ్లాల్సింది చంద్రబాబుతోనే, కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు తేల్చలేకపోవచ్చు. కానీ ఒక విశ్లేషకులుగా, రాజకీయ విశ్లేషకులుగా, ఈ విధంగా మేనిఫెస్టోని గౌరవించకపోతే ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ప్రజలు ఎలా విశ్వసించాలి? దానికి నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నా ఈశ్వర్ గారు. ఒకటి ఏంటంటే, మేము అప్పుడు ఫెయిల్ అయ్యాం కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇవాళ మేము అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాం అని చెప్పేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టడానికి చేసే ప్రయత్నం. ఆ రోజు మేము చేయలేకపోయాం అన్నది కమిట్ అయినట్టే కదా, అంతేనా? ఇవాళ మేము చేస్తామని చెప్పేసి కమిట్ అవుతూ ముందుకు వెళ్తామే, అందుకంటే వేరే దృక్కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ నేను ఈ ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి, బీసీలు బ్యాక్ బోన్ అంటారు, అదంటారు, ఇదంటారు కదా. అసలు ఆయన బీసీలను అవమానించినటువంటి అంశాలు 1-2 చెప్పిన తర్వాత మాట్లాడతాను. బీసీలను చంద్రబాబు అణగదొక్కుతున్నారు, బీసీలకు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి ఒక నివేదిక పంపించారు. అప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ విషయాన్ని బయటపెట్టారు. దానికి సంబంధించినటువంటి న్యూస్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ ఇది. బీసీలను ఇది ఈశ్వరయ్య గారు చెప్పారు. ఇదొక ఆధారం మనకి. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకి బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. బీసీల గురించి అంత గొప్పగా మాట్లాడతారు, బీసీ డిక్లరేషన్ అంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, తోలు తీస్తా ఖబర్దార్, ఎన్నికల హామీలు నెరవేర్చమని అడిగినటువంటి మత్స్యకారుల పైన చంద్రబాబు ఒక సీఎంగా ఉండి చేసినటువంటి బెదిరింపులు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి బెదిరింపులు, ఏ మాత్రం గౌరవం ఇవ్వట్లేదు. వెంటనే దీక్షలు విరమించకపోతే మీ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయను, తమాషా చేస్తున్నారా, టెంట్లు ఎత్తివేయండి అని హుకుం. మత్స్యకారులు వినతి పత్రం స్వీకరించేందుకు నిరాకరణ. ఎన్నికల హామీని నెరవేర్చాలని, ఇప్పుడు ఎన్నికల హామీ అంటే నేను చూపించాను కదా, ఇప్పుడు మేనిఫెస్టోలో ఒక 4 పేజీలు, అట్లా మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని 650కి పైగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా గొర్రెలకి, బర్రెలకి, పులులకి, జింకలకి వాటికి కూడా హామీలు ఇచ్చేశారు. ఏంటో అవి. అలాంటి హామీలు నవ్వడమే తప్పిస్తే నవ్వుకోవాల్సిందే వాటిని చూసి. అలాంటి హామీలన్నీ ఉన్నాయి.
ప్రతి కులాన్ని తీసుకొచ్చే, ప్రతి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఏదో తాపీ మేస్త్రీలకు కూడా ఈయన వర్క్ నేర్పిస్తాడట. తాపీ మేస్త్రీలకి ఇవన్నీ పోతే నాయి బ్రాహ్మణులను ఏ విధంగా, తాపీ మేస్త్రీలు అయితే చాలా కామెడీగా కనిపించింది నాకు, అది ఇక్కడ ఉందో లేదో నా దగ్గర ప్రస్తుతం. ఎస్ ఉంది. తాపీ పనివారి నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ, పనిముట్లు, సెంటరింగ్ మెటీరియల్ సరఫరా చేయడం ప్రోత్సహించిన ఈయన ఇచ్చి ఇప్పుడు తాపీ పని ఎట్లా చేయాలో నేర్పిస్తానని కూడా చెప్పారు. ఎన్నంటే ఒక్కొక్కటి సార్, ఒక సామాజిక వర్గం కాదు. ముదిరాజులు, వడ్డెరలు, స్వర్ణకారులు, మేదరులు, కుమ్మరులు, కంచెరలు, వడ్రంగులు, కమ్మరి, శిల్పులు, దూదేకుల, మేర్, మధ్యులు, నాగవంశం, పద్మశాలి, వాల్మీకి, కళింగ, కోమట్లు, గవర, కురుబ, కురుమ, కురువ, అరెకటిక, పూసల, సాగర, గాండ్ల తాపీ పనివారు. నేను చదువుతూ పోతే ఎవరిని వదిలిపెట్టలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఒక 10-20 హామీలు, మొత్తం 50 పేజీల పైనుంది, 650 హామీలు ఉన్నాయి. ఇప్పుడు నేను యానాదయ్య గారి దగ్గరికి వస్తున్నా. వచ్చే ముందు మీకు ఒక అందరూ చూసిన దృశ్యాలే ఓసారి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నా. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. ఎస్, నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి తోక కత్తరిస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఓకే, ఆ రోజు ఆ రకంగా మాట్లాడిన ఆ దృశ్యాలు కాసేపట్లో నేను ప్రసారం చేస్తాను. ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు కదా నాయి బ్రాహ్మణుల్ని ఉద్దేశించి. ఇది దేవాలయం, సచివాలయం అంటే దేవాలయం, ఇక్కడ మీకు అడుగు పెట్టే అర్హత లేదు, మీ తోకలు కత్తరిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఆ రోజు ఆ సన్నివేశంలో అక్కడ చంద్రబాబు దగ్గర దూషించబడిన వ్యక్తి, అవమానించబడిన వ్యక్తి యానాదయ్య గారు. వారు ఇప్పుడు మన ముందున్నారు. ఎక్కడ ఉన్నారంటే ప్రస్తుతం వారు తిరుమల నుంచి మనకు లైవ్లోకి వచ్చారు. సార్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి, ఈ రోజు మీరు ఎలా గౌరవంగా తలెత్తుకుని నిలబడ్డారో కూడా చెప్పండి సార్. సార్ మ్యూట్లో ఉంది మీ ఆడియో, ఒక్కసారి చూసుకోండి. మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి ఏమన్నారని నేను చూపిస్తాను. ఎస్, ఒక్కసారి ఇది జూమ్ చేయండి. ఎస్, ఒక్కసారి ఇది జూమ్ చేయండి. ఎస్, ఫిష్ మార్కెట్ కాదు, తోకలు కత్తిరిస్తా, బీ కేర్ఫుల్. ఇంకోసారి తోక తిప్పండి చెప్తుంది కదా, సీరియస్. టెంపుల్ కూడా రారు. ఇది సార్ యానాదయ్య గారు, ఆ రోజు ఏం జరిగింది, ఆ సన్నివేశంలో మీరున్నారా, ఏం జరిగింది, ప్రజెంట్ మీరున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అందరికీ ఛానల్లో ఉన్న పెద్దలకి నమస్కారాలు. నమస్తే సార్. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడున్నటువంటి దేవాదాయ మంత్రి గారు మమ్మల్ని దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత, జీతం గురించి మాట్లాడాలా రమ్మని చర్చలకు పిలిచడం జరిగింది. సచివాలయానికి రమ్మన్నారు. అప్పుడు దేవాదాయ మంత్రి ఉండుకొని, లేదు మేము 15 రూపాయల కంటే ఎక్కువ పెంచలేము, ముఖ్యమంత్రి గారిని అడగండి కావాలంటే అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారు నిలబెట్టి, సార్ మేము దేవాలయాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, జీతం ఇస్తామని గతంలో మీరు 2014 ఎన్నికల ముందు తిరుపతిలో హామీ ఇచ్చారు. మరి ఈ రోజు మేము దీక్ష చేస్తా అంటే మీరు రమ్మంటే చర్చలకు వచ్చాము, మా జీవితాల్లోనే మెరుగుపరచండి అని అడగడం జరిగింది. ఆ రోజు మేము అడిగితే ఒకటే, అయ్యా మీకు దేవాలయాలకు సంబంధం లేదు, మీ టికెట్ తీసి దేవాలయాల గుళ్ళకి మీరు సంబంధం లేదు అనడం వల్లనే ఆడొచ్చింది. మేము గుడి పుట్టినప్పటి నుంచి మేము లేదు, గుడే లేదు, మేము ప్రతి భక్తుడికి తల్లెలాలు చేసి గుళ్ళే పంపించడంతో పాటు దేవుడిని నిద్ర లేపే నుంచి నిద్రపిచ్చేటటువంటి బాధ్యత మాది. దేవుడు మేము లేని దేవుడు అంటున్నాడు. మరి అక్కడ చేసే తల్లెల డబ్బులన్నీ దేవస్థానాల వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించమంటే మమ్మల్ని మీకు గుడికి సంబంధం లేదంటున్నారని అడగడం జరిగింది. అప్పుడు ఆగండి, ఏం మాట్లాడుతున్నారు, ఈ తోకలు కత్తిరిస్తా, గుడి గురించి మా గుళ్ళు మిమ్మల్ని అసలు సచివాలయానికి రానిచ్చింది దేవాలయం లాంటిది, గుడి లాంటి సచివాలయం, ఈ సచివాలయంలో మిమ్మల్ని లోపల రానిచ్చి దేవుడు, ఈ గుళ్ళో అడుగు పెట్టండి, మీ తోకలు కత్తిరిస్తా, చెప్పింది వినాలి అని మీడియా సాక్షిగా అతి దారుణంగా అవమానించడం జరిగింది.
ఆయన గుడిలో మమ్మల్ని అడుగు పెట్టడం మాకు అర్థం కాలే. మేము లేదు, గుడే లేదు, గుడి పుట్టిన నుంచి బ్రాహ్మణులు కానీ నాయ బ్రాహ్మణులు గుడే లేదు. చాలా బాధాకరమైనటువంటి ఒక మాట ఏంటంటే, అందులో మీరు వెళ్ళినటువంటి మీ బృందంలో ఒకరు అంటున్నారు, సార్ అర్ధాకలితో మేము అల్లాడుతున్నాము, మా ఆకలి బాధలు పట్టించుకోండి సార్ అని అంటే, హే నోరుమొయ్యి అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక పాలకుడు వచ్చి తానిచ్చినటువంటి హామీని నెరవేర్చమని వచ్చి నాయి బ్రాహ్మణులు అడుగుతుంటే నోరు మూయమని అంటారు. అర్ధాకలితో అలమటిస్తున్నామనంటే కనీసం కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు. వీళ్ళు పాలకులా? అసలు కొట్టేదానికి వచ్చారండి, కొట్టేదానికి వచ్చాడు ఆయన. కొట్టేదానికి వచ్చాడు. పోలీసు వాళ్ళు కానీ ఆపకపోతే నిజంగా అక్కడ కొట్టే పరిస్థితి. మీడియా సాక్షిగా కూడా ఎంత అహంభావపూరితం అంటే చిన్న కులాలంటే నన్ను అడిగే వల్ల నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నన్ను అడుగుతారంటాడు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అడిగారు, లేకపోతే ఆయన సాధారణమైన చంద్రబాబు అయితే ఎవడు అడుగుతాడు? పిలిచి చర్చలకు పిలిచి మీడియా సాక్షి అవమానించినటువంటి పరిస్థితి. తోకలు కత్తిరిస్తా గుళ్ళు అడుగు పెట్టినటువంటి చంద్రబాబు ఆ రోజు. ఈ రోజు ఎంత గౌరవం అంటే, ఈ రోజు ఎక్కడైతే ఆయన గుడిలో అడుగు పెట్టినాడో ఆ గుడిలో సేవకులుగా పనిచేసే మేము, వాయిద్యకారులుగా పనిచేసే మమ్మల్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి డైరెక్ట్ గా తిరుమలతో సహా ప్రతి దేవాలయ పలకవర్గంలో కూర్చోబెట్టి గౌరవించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నేను టీటీడీ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని, ఒక సామాన్య నాయ బ్రాహ్మణ సంఘానికి చెందిన వ్యక్తి నేను ఈ రోజు టీటీడీ పాలకవర్గంలో కూర్చోవడం అంటే ఒక ఆశామాష కాదు. 1000 కోట్ల అధిపతులైనటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూర్చునేటటువంటి పాలకవర్గంలో 1000 రూపాయలు అవమానంతో తలదించుకున్న మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకు నిలబడేలా చేశారా? మామూలు విషయం కాదు. అసలు ఒక చారిత్రాత్మకమైనటువంటి, అంటే ఈ రోజు అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చే మేము అనుభవించాం కానీ చూడలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంబేద్కర్ లా, ఈ ప్రభుత్వాలు మారచ్చు, పాలనలు మారచ్చు, కానీ ఈ రోజు ఎవరు అధికారంలో నాయ బ్రాహ్మణుడు లేనటువంటి పాలక వర్గమే లేకుండా ఒక గవర్నర్ ద్వారా క్యాబినెట్ లో కానీ అసెంబ్లీలో అయితే ఎవరన్నా మా కులాలకు పెట్టాలి అడ్డుకుంటారని ఒక ముఖ్యమంత్రి గారు నాయ బ్రాహ్మణులకు అవమానం జరిగింది, వాళ్ళని ఆదరించాల్సినటువంటి గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. గవర్నర్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రోజు పాలకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1150 దేవాలయ పాలక వర్గాలలో నాయ బ్రాహ్మణులు, సేవకులుగా ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు పాలకులు చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ రోజు దేవాలయాల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం నాయి బ్రాహ్మణులకి దేవాలయాల బోర్డుల్లో నాయి బ్రాహ్మణులకు తప్పనిసరిగా ఒకరు ఉండాల్సిందని ఈ మధ్య గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. ఎంతమందికి లబ్ధి చేకూరింది? లబ్ధి మీన్స్ ఎంతమంది ఈ రోజు గౌరవంగా తలెత్తుకుని నిలబడగలిగారు? అదే చెప్తాను కదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో 5 లక్షల రూపాయల ఆదాయం దాటిన ప్రతి దేవాలయ పాలక వర్గంలో ఆ పాలకవర్గం బోర్డు జీవో రావాలంటే దాంట్లో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తి ఉండాల్సిందే కంపల్సరీ. అది గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత క్యాబినెట్ లో పెట్టి ఆమోదించారు. అది ఒక్కటే కాదు, ఎవరైతే దేవాలయం మీకు గుళ్ళకు సంబంధం లేదా, ఆ దేవాలయాల్లో మీరు టికెట్ లెక్క తీసుకోవాల్సింది తప్ప వేరేది లేదన్నటువంటి గౌరవతిదారులందరూ కూడా 100 రోజులు 10 దినాలు దాటిన ప్రతి దేవాలయంలో ఈ రోజు రాష్ట్రంలోని 46 ఎండోమెంట్ టెంపుల్స్ ఈ రోజు టీటీడీతో సహా ప్రతి దేవాలయంలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ 20,000 రూపాయలు జీతం మంజూరు చేయడంతో పాటు ఈ రోజు ఆ 20,000 రూపాయలు ఆ టికెట్ల డబ్బు రాకపోతే తలనీలాల ఆదాయం మొత్తం వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా రాకపోతే టెంపుల్ ఆదాయం నుంచి తీసివ్వాలి. అది కూడా సాలకపోతే ప్రభుత్వమే ఇవ్వాలి అని ఒక శాశ్వతమైనటువంటి జీవో ఇచ్చి గుళ్ళకి నాయ బ్రాహ్మణులకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుడిలో అడుగుపెట్టలేనటువంటి చంద్రబాబు ఎక్కడ, ఆ గుడి పాలక వర్గంలో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గుడికి మీకు సంబంధమే లేదా అన్నటువంటి చౌరవృత్తిదారుల చంద్రబాబు ఎక్కడ, ఆ గుడిలో వచ్చేటటువంటి ఆదాయంలో కూడా నాయ బ్రాహ్మణులకు వాటా ఇవ్వాలని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడైనా బీసీ ముఖ్యమంత్రులు చాలా మందిని చూశాం, కానీ ఇంత బీసీల గురించి ప్రతి చిన్న కులం గురించి కూడా ఆలోచించి ప్రతి జీవో గురించి కూడా ఒక ముఖ్యమంత్రి డిస్కస్ 20,000 ఏ విధంగా ఇస్తారు, వాళ్ళకి టికెట్ లెక్క సాలేదనుకో అప్పుడు ఎట్టిస్తారు, తెల్లనీలాల డబ్బులు తెల్లనీలాల డబ్బులు కూడా సాలప్పుడు ఎట్టిస్తారు, దేవాలయంలో వచ్చే ఆదాయంలో 3% ఇవ్వాలి, అది కూడా చాలినప్పుడు ఎట్టిస్తారు, అది కూడా చాలకపోతే గవర్నమెంట్ ఇచ్చారు. అంటే ఒక జీవోను కూడా ఒక ముఖ్యమంత్రి ఒక హామీని ఎంత నిష్పక్షపాతంగా వివరించి జీవో ఇచ్చారంటే అది ఒక మనసున్నటువంటి ఆలోచన. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది సార్, చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన హామీలను తొంగలో తొక్కడమే కాదు, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా తీసేశారు. తిరుమలలో సన్నిధి గొల్లకి వాళ్ళని వంశపారంపర్యంగా వాళ్ళని ఉంచితే మీకు 60 ఏళ్ళు దాటితే ఉద్యోగం లేదని తీసేశారు. వాళ్ళకి వంశపారంపర్యం కదా, అది తీసేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే వెంకటేశ్వర స్వామి అభయం ఇచ్చినా, వెంకటేశ్వర స్వామి దీవించినా, ఒక వరం ఇచ్చినా ఈయన మాత్రం దాన్ని తీసేశాడు.
ఈయన ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కాదు, వెంకటేశ్వర స్వామి గారు ఇచ్చినటువంటి, శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా ఇచ్చినటువంటి హామీని కూడా తొంగలో దొక్కేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సన్నిధి గొల్ల ఒక వంశపారంపర్యం అని మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించారు కదా. ఒక్కటి ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దారాదత్తం కాదు, తిరుమల గుడి పుట్టినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి మొదటి గుడి తలుపులు తెలిసి మొదటి దర్శనము, చివరగా గుడి వాకిలు వేయాల్సినటువంటి వంశపారంపర్యమైనటువంటి యాదవ వంశం అది. ఈయన మధ్యలో వచ్చేసి దాన్ని తీసేస్తాననేటటువంటి, అంటే ఈయన ఆలోచన విధానం ఎట్లుంటదంటే ఎవరినైనా గాని అంటే తన సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గం తప్ప ఇతరులకు ఎవరికి కూడా ఏ గౌరవము ఉండకూడదు, అందరినీ అగౌరవపరచాల్సినటువంటి, అంటే యాదవులు పోయి దేవుని తలుపులు తెరుస్తారా, నాయి బ్రాహ్మణులు పోయి దేవాలయంలో గుడి మెట్లు సచివాలయంలోకి వస్తారా? అందుకే జరిగింది కదా. చంద్రబాబు నాయుడు మా తోకలు కత్తిరిస్తామన్నాడు. మరి చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కొడుకులకు వాళ్ళకే కదా తోకలు ఉండేది, మాకేడ ఉన్నాయి తోకలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు తోకలు ఇచ్చాడు తప్ప ఇంతకుముందు 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఒకటికి తోకలేనటువంటి, కానీ మా దగ్గర కత్తులు ప్రతి ఒక్కరి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఆ కత్తులకు పదును పెట్టాం. అదే సచివాలయం నుంచి చంద్రబాబు నాయుడు తోక కత్తిరించి కుర్చీ పీకేయడం జరిగింది. అంటే ఒక్కటి బీసీలకు సామాజిక న్యాయం అంటే చంద్రబాబు దృష్టిలో తన సామాజిక న్యాయం తప్ప ఇతరు లేదు. ఈ రోజు నలుగురిని రాజ్యసభకు పంపించారండి. ఒక మత్స్యకారుల్ని, 2 యాదవుల్ని, ఒక గౌడుని. చరిత్రలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో తన కులస్తులు తప్ప ఏమన్నా రాజ్యసభ పంపించిన చరిత్ర ఉందా? శాసన మండలిలో 18 మంది బీసీలకు ఇచ్చారండి. వడ్డెరా ఎప్పుడు చట్టసభలో అడుగుపెట్టిన వడ్డీలు, మత్స్యకారులు, అంటే ఈ రోజు నాయబ్రాహ్మణులు, రజకులు కూడా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి టీటీడీ పాలకవర్గంలో మాకే కాదు ఎస్టీలు కూడా ఇచ్చారు. 75 సంవత్సరాల చరిత్రలో తిరుమలలో ఏ పొద్దే గాని ఎస్టీలు గాని నాయబ్రాహ్మణులు గాని పాలకవర్గంలో లేరు. తిరుమలలో సేవ చేసే వాళ్ళు 3000 మంది నాయబ్రాహ్మణులు ఉన్నారు, కానీ అక్కడ పాలకవర్గంలో ఇంతవరకు మాకు ప్రాధాన్యత లేదు, మా సమస్యలు చర్చ లేదు. ఈ రోజు నాకు అవకాశం కల్పించారు కాబట్టి అక్కడ ఉండే నాయబ్రాహ్మణులు అందరూ కూడా ఉద్యోగ భద్రత గాని ఇవి ఈ రోజు అన్ని సౌకర్యాలు పాలకవర్గంలో చర్చించి న్యాయం జరుగుతుంది. అంటే ఎక్కడైతే సేవకులు ఉంటారో అవమానించబడ్డారో నుంచి ఒక పాలకవర్గం ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి. ఎప్పుడు మేము మాత్రం పాలకులుగా ఉండాలి, సేవకులుగా మాత్రమే మీరు ఉండాలి, మీ కుల వృత్తులు చేసుకోవాలి, మళ్ళీ ఆదరణ పథకం పనిముట్లు ఇచ్చాం, మీరు గడ్డాలు కొనుక్కోండి, మీరు గుళ్ళు చేసుకోండి, మీరు ఇస్త్రీ పెట్టలు తవ్వుకోండి. మీరు మాత్రం ఓటర్లుగా చూస్తాడు చంద్రబాబు నాయుడు, బీసీ బోన్లుగా బీసీలు పాలకులుగా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని తీసేశారు, ₹2 కిలో బియ్యాన్ని ఎత్తేశారు. ఇట్లా అన్ని తీసేసుకుంటూ వచ్చి ఆయన ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చరు. 650 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా పారిపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఈ దేశంలో ఒక్క హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి అంటూ ఎవరు ఉండరు. ఆయన ఒక్కరే. పైగా భగవంతుడిచ్చిన వరాన్ని కూడా ఆయన తీసేస్తాడు. ఎన్టీ రామారావు పథకాలు తీసేశాడు. వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి వరాన్ని, అనుగ్రహాన్ని కూడా తీసేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈశ్వర్ గారు ఇప్పుడు సన్నిధి గొల్ల అన్నది వారికి వంశపారంపర్యంగా వస్తున్నది. బీసీలు ఓటర్స్ అన్నాడు, ఇప్పుడు బ్యాక్ బోన్ అంటున్నాడు. రైట్, ఒకసారి భరత్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పురుషోత్తమ రెడ్డి గారితో మాట్లాడు. భరత్ గారు ఏంటి మీ పాయింట్ ఏంటి ప్లీజ్? ఈశ్వర్ గారు, ఇప్పుడు ఇవన్నీ ఒక అంశాలండి. ఇప్పుడు కులాల వారీగా మనం లెక్కలేసుకుంటే వీళ్ళందరూ ఎంతసేపు వాళ్ళ కుల వృత్తులు చేసుకుని వీళ్ళ కాళ్ళ కిందన కూర్చోవాలనే ఒక ఆధిపత్య ధోరణి, ఒక పెత్తందారి మనస్తత్వం. ఇవాళ నిన్న ఆయన బీసీ డిక్లరేషన్లో పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడితే మత్స్యకారులకి ఎస్సీల్లో కలపాలి, అది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసేస్తానని చెప్తా ఉన్నాడు. నాకు ఒకటి ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి కింద ఉండి ఎందుకు చేయలేదంట అని అడుగుతా ఉన్నా. కనీసము ఈయన చేతిలో ఉండదు, అది ఏపీ స్టేట్ అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలా? ఇప్పుడు కనీసం ఈయన ఎందుకు చేయలేదని అడుగుతున్నా. ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. వచ్చాక చేసేస్తానంట అంటే ఓట్లు వేయించుకోవడం గురించే కదా. అవును. అదే రకంగా వడ్డెరా కులస్తులు, నేను వడ్డెరా కులస్తుల గురించి కూడా ఒక మాట చెప్పాడు. వీళ్ళని ఎస్టీల్లో చేర్చాలా అంటే ఒక భ్రమ కల్పిస్తున్నాడు అనమాట. భ్రమ కల్పించి ఏదో రకంగా వాళ్ళు ఓట్లు లాక్కోవాలా, మత్స్యకారు కులస్తులు ఓట్లు లాక్కోవాలా, వడ్డెర కులస్తులు ఓట్లు లాక్కోవాలా. ఇదే ధోరణి. అంటే పాపం బీసీలు అంటే కొంచెం అమాయకంగా నమ్మేస్తారండి. ఏంటంటే ఓహో బహుశా 50 సంవత్సరాలు మనకి దాటింది కదా, మనకి 4000 పెన్షన్ వస్తుందేమో, చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాడేమో, 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోతారు మన వాళ్ళు అందరూ, పోనీ వచ్చేస్తాయేమో డబ్బులని భ్రమ పడతా ఉంటారు.
కానీ చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేశాడో ప్రజలందరికీ తెలుసండి. ఇదిగోండి వడ్డెర సొసైటీలకు క్వారీలు లీజు పైన అప్పగింత, వడ్డెరలకు కూడా మీరు చెప్పారు కాబట్టి వడ్డెరలకు సొసైటీలకు క్వారీలు లీజు పైన అప్పగింత, వడ్డెరలకు సబ్సిడీపై క్రషర్లు జేసీబీలు, వడ్డెర సొసైటీలకు వేట పన్ను మినహాయింపు. కాదు అవి ఇస్తాడు. ఎంతమందికి ఇస్తాడంటే లెక్క పెట్టి 10 మందికో 20 మందికో ఇస్తాడు. వెనకాతల బినామీల కింద వీళ్ళే ఉంటారు. వెనకాల బినామీల కింద వీళ్ళే ఉంటారు. పేరుకి ఇస్తాడు, చేసేదంతా వెనకాతలు వీళ్ళే చేస్తారు. ఇప్పుడు అమరావతి రాజధాని పరిస్థితి ఏంటండి? ఎస్సీల దగ్గర నుంచి భూములు లాక్కోలేదా? అప్పుడు దాకా రాజధాని ఇక్కడ కాదు అక్కడెక్కడ వస్తుందని చెప్పడం, పూలింగ్ చేసుకోవడం, వెంటనే సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చి సిఆర్డిఏలో ఉన్న 22A ఉన్న అసైన్డ్ భూములన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చట్టం తీసుకొచ్చారు. ఇవన్నీ దీన్ని ఏమంటారండి? ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ఈ భూములన్నీ ఎవరి బీసీలు ఎస్సీలకి సంబంధించిన భూములన్నీ ఇప్పుడు బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయే. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత జాతి దురహంకారం అంటే, ఎవడైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటాడా అని అంటే ఎస్సీల్లో పుట్టేవాళ్ళు మనుషులు కదా. మరి ఆయనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ ఆయనకి అంత జాతి దురహంకారం అండి. ఇప్పుడు అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని రాయడానికి కారణం ఏంటి? ఆయన చిన్నతనం నుంచి కూడా ఈ జాతి దురహంకారానికి గురి అయిన వాడే కదా. మరి ఈయన ఇంకా పెత్తందారి మనస్తత్వం పోలేదే. ఇప్పటికీ పనిముట్లు పెట్టుకోవాలి, ఇప్పటికీ చేతి వృత్తులు చేసుకోవాలి, వీళ్ళు ఈ వృత్తుల్లోనే ఉండాలి, మాకు పల్లకీళ్ళు మొయ్యాలి అనే ఒక ధోరణిలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇంకా ఎంతకాలం ఈయన మొయ్యాలని నన్ను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈయన ఉండేది ఆంధ్రప్రదేశ్ లో ఉండడా? ఈయన ఉండేది హైదరాబాద్ తెలంగాణలో ఉంటాడా? ఆయన కొడుకు తెలంగాణలో ఉంటాడా? ఈ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉంటారా? కానీ వీళ్ళు రాజకీయాలు చేసేది ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్ లోనా? ఎంత దుర్మార్గం అండి. అసలు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నాను, అది ఒకటే ప్రశ్న. అసలు మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం అంట. అవును, ఏ రకంగా అడుగుతా ఉన్నా, ఎంత మోసం. ఇప్పుడు తెలుగుదేశం డిఎన్ఏ వాళ్ళ సామాజిక వర్గం, ఇంకా అందులో వేరే డౌటే లేదు. ఎందుకంటే 2-3% ఉన్న వాళ్ళ సామాజిక వర్గానికి ఆయన దగ్గరగా 21 సీట్లు ఇచ్చాడు ఈ 95 సీట్లలో. ఇప్పుడు బీసీలు ఇంతమంది బీసీలు ఉన్న వాళ్ళకి 18 సీట్లు ఇస్తే మరి ఎక్కడ మీకు సమాజ స్థాపన జరిగిందండి? జరగలేదు కదా. మొత్తం సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందండి? జరగలేదు కదా. మరి ఇంకా మభ్యపెట్టి ఇంకా మోసం చేద్దాం అనుకుంటే ఇవాళ బీసీలు ఎవరు కూడా అమాయకులు కాదండి. ఇవాళ జగనన్న ఇచ్చే డబ్బులు తో వాళ్ళకి నచ్చిన వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన వృత్తిలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు బీసీల పిల్లలు డాక్టర్లు కాకూడదా? బీసీల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోకూడదా? బీసీల పిల్లలు కలెక్టర్లు కాకూడదా? ఏంటంటే ఇంకా ఈ వృత్తులు నేను వృత్తులు ప్రోత్సహిస్తానంటే ఇప్పుడు తరం పిల్లలు ఇంకా వృత్తులు ఎందుకు చేసుకోవాలా? అంటే తాటి చెట్టు ఎక్కువ వాళ్ళు ఇవాళన్న రోజుకి కూడా తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీయాలా? ఒక్క నిమిషం వస్తాను, కళ్ళు గీయాలా? నాకు తెలియదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పురుషోత్తం రెడ్డి గారు జాయిన్ అయ్యారు. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఏదో అన్నారు, మన గుర్తు చేశారు భరత్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీసీల డిఎన్ఏనే చంద్రబాబు నాయుడు టీడీపీ అని ఏదన్నా. అది వారి మనసులో ఉందో లేదు కానీ డిఎన్ఏ ఉందో లేదో తెలియదు నాకు, కానీ ఈయన మనసులో మాత్రం ఎన్డీఏ ఉంది. ఇది మాత్రం నాకు అర్థమైంది. దాన్ని తిరగేసి చూసుకోవాలనిపించింది. బీసీ డిక్లరేషన్ పైన ఏం చెప్తారు సార్? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. బేసిక్గా తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ చేసిందంటేనే ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించినట్టు లెక్క. ఎట్లా ఎందుకంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తావనని మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాని వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఓకే. సహజంగా కులాల పోలరైజేషన్ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది బీసీలు ఎన్నుదన్నుగా ఉన్న పార్టీ నిన్నటి వరకు. అలాంటి బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీ బీసీ డిక్లరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు లేదా రాజకీయ పరిణామంలో తీసుకొచ్చిన మార్పుల యొక్క ప్రభావం బీసీల పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము బీసీల కోసం పనిచేస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడింది. ఇది ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్. ఎందుకంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అధికార పార్టీకి భిన్నమైన రాజకీయాలు ప్రతిపక్షాలు ఎంచుకుంటాయి, కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని ఫాలో అవుతున్నాయి.
ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. మీకు సంక్షేమ పథకాలను అదే కనిపిస్తుంది, బీసీ డిక్లరేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతవరకు ఏం చెప్పారు, వద్దు అన్నారు. ఇప్పుడు జగన్ గారు కనుక బాగా ఇస్తామంటున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారు మీరు? జగన్ గారిని ఫాలో అవుతున్నారా, మీరు ప్రత్యామ్నాయం చెప్తున్నారా? బీసీ డిక్లరేషన్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్కు సృష్టించాడు, దానికి ప్రత్యామ్నాయంగా మేము అంటే బీసీ పార్టీగా ఉన్న పార్టీ బీసీ డిక్లరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రాజకీయ ప్రాధాన్యతలు వచ్చిన మార్పు అనివార్యతను సృష్టించింది. సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సి వస్తూ ఉంది, మేము ఉన్నామని చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. ఇది ఒక మంచి ముఖ్య దీన్ని ఇక్కడ నేను బీసీల పార్టీయా లేదా తెలుగుదేశం పార్టీయా వైసీపీ పక్కన పెడితే వాళ్ళు ఎంచుకున్న ప్రయారిటీలో ఎవరి ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే ఒక రాజకీయ పార్టీ యొక్క విశ్వసనీయతను ప్రజలు గుర్తిస్తారు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 అంశాలు చూస్తాం. ఒకటి తన ప్రాధాన్యతల్లో ప్రధానంగా డీపీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించడం, రాజకీయాల్లో బలహీన వర్గాలకి మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం. ఇది వారి ప్రాధాన్యత అంశాలుగా చూసుకున్నప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చారు? ఇప్పుడు ఉదాహరణకు డైరెక్ట్ బెనిఫిట్లో 2,59,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా వచ్చాయి. దాంట్లో బీసీలకి డైరెక్ట్గా 1,22,000 కోట్ల రూపాయలు అందాయి. అంటే దాదాపు 50% పైచీలకు డైరెక్ట్గా బెనిఫిట్స్లో పొందారు. ప్రయారిటీలో ఉన్న ప్రయారిటీ నాన్ డీపీటీ ద్వారా వచ్చిన దాంట్లో 4,38,000 కోట్ల రూపాయలు అయితే 1,73,000 కోట్లు బీసీలకు అందాయి. అంటే దాదాపు 40%. మంత్రివర్గంలో 40%. రాజ్యసభలో డైరెక్ట్గా 4, ఈరోజు 16 మంది ఉన్నారు, 25% డైరెక్ట్గా బీసీలకు ఇచ్చాడు. ఈ ఎమ్మెల్సీలో 29 ఎమ్మెల్సీలు 69% శాసన మండలిలో. అదేవిధంగా మనకు మున్సిపాలిటీలో 53%. మున్సిపాలిటీ గురించి ఇప్పుడు ఒక మాట చెప్పాలి. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ పదవి జనరల్ ఉమెన్ అయింది ఈశ్వర్ గారు, జనరల్ ఉమెన్. దాంట్లో డాక్టర్ శిరీష డాక్టర్ బీసీ మహిళని చేశారు. అంటే జనరల్ ఉమెన్ అయినటువంటి మేయర్ దాన్ని ఒక బీసీ మహిళకి ఇచ్చారు తిరుపతిలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయారిటీస్లో తన ప్రాధాన్యత రాజకీయ అంశాలలో బీసీలకి తాను ప్రయారిటీ ఇస్తానని చెప్పిన మాటకి నిలబడ్డాడు. కాబట్టి ఎప్పుడైనా చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుందంటే దాన్ని ఫాలో అయినప్పుడే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం అందరూ ఫాలో అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందరూ ఫాలో అవుతారు. ఫాలోవర్స్ ప్రతిపక్షాలు ఫాలో కావడం, వాళ్ళు ఫాలో కావడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ప్రాధాన్యత, ప్రతిపక్షాల ప్రాధాన్యత ఇచ్చే పని. చివరికి ఆడికి వెళ్ళిందంటే ఈరోజు అనంతపురం జిల్లా, రాయలసీమలో మీరు కూడా రాయలసీమ వాళ్ళు కూడా తెలుసు, రాయలసీమ కొంచెం ఆధిపత్య ప్రాంతం, ముఖ్యంగా అనంతపురం జిల్లా ఆధిపత్య వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో 2 ఎంపీలకి 2 ఎంపీలు బీసీలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎంపీలు బీసీలు చేసిన పరిస్థితి వల్ల ఈరోజు అనివార్యంగా బీసీలకు తెలుగుదేశం పార్టీ కూడా సీట్లు. అంటే జగన్ గారు సృష్టించినటువంటి ఆ ట్రెండ్ అన్ని పార్టీలు కలిసి బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చివరకు విశాఖపట్నం అయినటి వరకు ఎవరికి ఇచ్చారు ఈశ్వర్ గారు? అన్ని పార్టీలు, రెడ్లు లేదా కమ్మాసే కదా. ఈరోజు అనివార్యంగా జగన్ గారు బొత్స ఝాన్సీ గారిని పెట్టడం ద్వారా రేపు బీసీ మహిళలు బీసీ తెలుగుదేశం కూడా బీసీ ఇవ్వాల్సి వస్తూ ఉంది. అంటే పాయింట్ ఏంటంటే జగన్ గారు సృష్టించినటువంటి ఈ వరవడి ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రతిపక్షాలు కూడా ఇవ్వడం ద్వారా ఒక రిజర్వేషన్ లాగా, ఇప్పుడు రిజర్వేషన్ ఏ పార్టీ ఉన్నా అమలు చేయాల్సిందే కదా. జగన్ గారు సృష్టించినటువంటి ఈ ట్రెండ్ అనివార్యంగా రేపు తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్, బీజేపీ బీసీ డిక్లరేషన్, విశాఖపట్నం ఇప్పుడు అందరూ బీసీ ఎమ్మెల్యే ఎంపీలుగా ఎవరు గెలిచినా బీసీ అవుతారు ఎంపీ. రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎవరు గెలిచినా బీసీ ఎంపీ అవుతాడు. అంటే సృష్టించడం అంటే ఒక వ్యవస్థను, ఒక సంపదను, లేక ఒక ట్రెండ్ని ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు పరిపాలన ప్రతిపక్షాలు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి రావడం వల్ల రాజకీయంగా కానీ సంక్షేమ పథకాల విషయంలో కూడా బీసీలకు అనివార్యంగా ప్రయారిటీ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు ఫాలో అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయి? చంద్రబాబు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ హామీలు ఎలా ఉన్నాయి? ఆకర్షణీయంగా ఉన్నాయా? దీన్ని బీసీలు విశ్వసించే అవకాశం ఉందా? బీసీలే కాదు, సంక్షేమ పథకాల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని తప్ప ఈ రాష్ట్రంలో ఇతరులను విశ్వసించేదానికి అవకాశం లేదు. దానికి 2 కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎన్నికల సమయంలో అమలు చేయలేదు, ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచి అమలు, దాన్ని విభేదిస్తామా సమర్థిస్తామా పక్కన పెట్టండి. ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి సంక్షేమ పథకాలని అమలు చేయడం కాదు, ఆ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడం కోసం ఒక వ్యవస్థను సృష్టించాడు. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 10 లక్షలు అనుకుంటే దాంట్లో సగానికి సగం 4 లక్షల మంది వాలంటీర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, మొత్తం 4 లక్షల మంది ఉన్నారు. అంటే ఒక వ్యవస్థను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. తన ప్రాధాన్యతలు అమలు చేయడం కోసం ఒక వ్యవస్థను సృష్టించాడు. అనివార్యంగా దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఫాలో అయినా అవ్వచ్చేమో కానీ దాన్ని ఇంకొకరిని పెద్ద విశ్వసిస్తారని అనుకోండి. పదవుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని చేస్తున్నాడు. ఈ 4,000 పెన్షన్ ఇస్తానడం కానీ 50 ఏళ్లకే ఇస్తానడం కానీ
ఇప్పుడు ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,000తోనే శ్రీలంక అయిపోయినప్పుడు 4,000తో ఏమవుతుంది రాష్ట్రం? ఇప్పుడు నిన్నటి వరకు ఏమన్నారు, 3,000తో శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడు 4,000 ప్లస్ 50 ఏళ్లకే, 50 ఏళ్ళకే. ఇప్పుడు బీసీలకి 50 ఏళ్ళకి ఇచ్చిన తర్వాత రేపు ఎస్సీలకి గడియాలి, ఎస్సీలకి గడియాలిగా. అవును, ఇప్పుడు బీసీలకి ఇచ్చిన తర్వాత ఎస్సీలకి కలిసి ఇంకా 45 ఏళ్ళకి ఇవ్వాల్సి వస్తున్నాము. అంటే దాదాపు 90% మందికి 4,000 రూపాయలు 50 ఏళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు ఇదేం అమెరికా అవుతుందా? అది వారు ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. యానాదయ్య గారు ఏదో పాయింట్ చెప్పాలన్నారు మీరు, ప్లీజ్ చెప్పండి. అంటే ఒకటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు నేను వినడం జరిగింది. 156 కులాలు బీసీలు అని చెప్తున్నారు, చాలా సార్లు చెప్పారు ఆమె. ఈ రాష్ట్రంలో 132, 139 బీసీ కులాలంటే 156 అంటే ఇప్పుడు ఎవరెవరు చేరుస్తున్నారో మాకు కూడా అర్థం కాని. నిన్నటి నుంచి మేము బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు, నేను జేఏసీ కన్వీనర్ స్టేట్ డిస్కస్ చేసుకో అంటే ఈయన తెలంగాణకు సంబంధించిన బీసీ కులాలు చెప్తున్నాడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్తున్నాడా? 156 బీసీ కులాలు అంటున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉండేది 139 బీసీ కులాలు. లెక్కలేదు సార్. ఒక మేనిఫెస్టో రూపొందించేటప్పుడు నోటికేమొస్తే చేతికేమొస్తే ఎలా రాసేసుకుంటారో వాళ్ళకి ఏవి లెక్కలు లేవు, ఏమి ఉండవు. జస్ట్ నోటికి వచ్చిన సంఖ్య చెప్పేస్తారు. వేదికపై నిలబడి ఆ విధంగా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. కరెక్టే. మళ్ళీ లోకేష్ నాయుడు ఏమంటున్నారు, లోకేష్ నాయుడు గారు ఏమంటున్నారంటే ఆయన ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు, చంద్రబాబు నాయుడు గారే దూరంగా ఉన్నామన్నారంట. లోకేష్ నాయుడు గారు ఏమంటున్నారంటే 350 మంది బీసీలను హత్య చేశారండి. ఇంకొక 0 పెట్టుకుంటే 3,500 అయ్యేది కదా. ఏదో ఒకటి నోటికి వచ్చి సంఖ్య చెప్పేయడం ఏదో ఒకటి జరిగిపోయింది. ఈశ్వర్ గారు బీసీలు బ్యాక్ బోన్ క్లాస్ అంటే నిన్నటిదాకా బీసీలు నా ఓటు బ్యాంక్ అనేది ఓన్లీ ఓటర్లుగానే పనికొస్తారు, వాళ్ళు వృత్తిదారులు తప్ప దేనికి పనికిరారు అనేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే వెనుకబడిన వ్యక్తులు కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్, సంపదను సృష్టించే వాళ్ళుగా తయారు చేసి ఈ బీసీలలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయన కుర్చీ కంటే పెద్ద కుర్చీలు వేసి ఒక పెద్ద విజయవాడలో బంగ్లా 6 అంతస్తులు బంగ్లా ఇచ్చి వాళ్ళని ఇంత గౌరవిస్తే ఈయన ఇప్పుడు వచ్చేసి బీసీలు అన్నిటికీ సముచిత స్థానం ఇస్తాము, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము, వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేస్తాము. ఇంకొకటి చెప్పాడు, సామాజిక వాళ్ళందరికీ రక్షణ చట్టం చేస్తారంట. మాకు నాయబ్రావులకి నువ్వు తోకలు కత్తిరిస్తానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి నాయబ్రావు రక్షణ చట్టం తెచ్చి బీసీలందరికీ రక్షణ చట్టం చేస్తానంటాడు. బీసీలు అంటరాని వాళ్ళు ఏమన్నా ఏ విధంగా చేస్తారు? వాళ్ళకి న్యాయస్థానాల గురించి కానీ ఒక లాయర్ ని అడుగుతారా? దీని గురించి ఏం చెప్తారు సార్? బీసీ జనాభా గణనకు సంబంధించి ఇప్పుడు జరుగుతోందా ఇది? ఇంకొకటి, బీసీ జనగణన చేస్తానంటాడు, అసెంబ్లీలో తీర్మానం చేసేస్తాను 33% రిజర్వేషన్ అంటాడు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జనగణన కేంద్రం చేయకపోయినా రాష్ట్రంలో సచివాలయాల ద్వారా బీసీ జనగణన చేసి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. జనగణన చేసి బీసీలు విడదీస్తున్నారనే, కులాల వారే కార్పొరేషన్లు ఇస్తే బీసీలు విడదీస్తున్నారనే, 33%, 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా ఉంటే వాళ్ళ కర్నూలు నుంచి వాళ్ళ పార్టీ వ్యక్తితో కోర్టులో వేసి రిజర్వేషన్ లేకుండా చేశారు. ఇక్కడేమో నేను చంద్రబాబు నాయుడు గారు 2014 నాటి మేనిఫెస్టో చూపిస్తున్నాను సార్. అండర్లైన్ చేసిన పాయింట్ చూడండి. బీసీ జనాభా గణన చేయించి కేంద్రంలో వెనుకబడిన వర్గాల సంక్షేమ కొరకు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. మరి ఇదే ఈయన పక్కన నిల్చున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తారు బీసీ జనగణన అని ఆయనేమో వ్యతిరేకిస్తాడు. ఈయన ఇచ్చినటువంటి హామీనే మరి అడగాలి కదా పవన్ కళ్యాణ్, నా పక్కన నిల్చొని ఎలా మాట్లాడతావయ్యా అని. అది కూడా కాదు, కేంద్రంలో బీసీలకు మంత్రివర్గము బీసీలు జనగణన చేయాలి బీసీలకు అనేది ప్రైవేట్ బిల్ వేసినటువంటి విజయసాయి రెడ్డి వేసేప్పుడు తెలుగుదేశం చెందినటువంటి రాజ్యసభ సభ్యులు ఎందుకు వ్యతిరేకించి బయటకు వచ్చారు? మరి బీసీల పైన ప్రేమ ఉంటే సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అక్కడ రాజ్యసభలో. విజయసాయి రెడ్డి గారు బీసీలు బీసీ మంత్రివర్గం ఏర్పాటు చేయాలి, బీసీ జనగణన చేయాలి అనే, బీసీలకు అధిక చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి అనేటటువంటి దానిపైన రాజ్యసభలో వేస్తే ఇదే తెలుగుదేశానికి చెందినటువంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చారు. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి బీసీలు అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు. నేను తుస్సనింది ఆయన హామీలో ఇప్పుడు దిక్కుదిలేని పరిస్థితికి వచ్చేసింది. రైట్. తిరుపతిరావు గారు, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇది నిన్న ఇచ్చినటువంటి డిక్లరేషన్లో చాలా ప్రధానమైన అంశం. 4వ పాయింట్, వాళ్ళు చెప్పినటువంటి 4వ పాయింట్లో ఇది ఉంది. స్థానిక సంస్థల్లో 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే కోర్టుకెళ్ళి అడ్డుకుని అది రాకుండా చేసింది ఎవరు? బిర్రు ప్రతాపరెడ్డి, టీడీపీ నాయకుడు.
మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎంత నాటకాలు ఆడుతున్నారంటే 34%, 24 నుంచి 34% మేము పెంచుతామని అంటున్నారు. ఏం చెప్తారు సార్? అసలు సాధ్యమవుతుందా లేదా అనేది ఒకటి. ఆల్రెడీ వీళ్ళు వేసినటువంటి కేసులతోనే పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి మేము 34% అని అంటున్నారు. ఒకటి ఈశ్వర్ గారు చేసిన తప్పులు సరిదిద్దుకోవడం విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా సమర్థించవచ్చు. తప్పు అది జరిగింది అని చెప్పేసి వాళ్ళు కమిట్ అయినట్టయితే సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, సరిదిద్దుకోవచ్చు, తప్పే లేదు, దాన్ని తప్పట్టాల్సిన పని లేదు. అయితే ఇక్కడ 2 విషయాలు మనం అబ్జర్వ్ చేయాల్సిందే. ఏదైతే 33% చట్టసభల్లో రిజర్వేషన్స్ గురించి కూడా నిన్న ప్రస్తావన వచ్చింది. అది అసలు ప్రస్తావన అర్హత లేదని చెప్పేసి నేను నిన్నటి నుండి కూడా చెప్తున్నా. చట్టసభల్లో 33% అనేసి అంటే ఈ రాష్ట్రంలో ఏదో ఒక తీర్మానం ఆమోదించి పంపించేస్తే అయిపోయేది కాదు. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశం, అది అన్ని అసెంబ్లీలకు సంబంధించినటువంటి అంశం, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం, అది అంత ఈజీ టాస్క్ కాదు. కొన్ని ఇలాంటి చేసిన తప్పు సరిదిద్దుకోవడం వేరు, కానీ అవకాశం లేని కూడా మాట్లాడాలి. నా ఉద్దేశం ఏంటంటే సార్, మీరు చక్కగా విశ్లేషించారు. చేసిన తప్పు అనడం కంటే ఇది చూడండి సార్, ఒకసారి చూపిస్తాను. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో, టీడీపీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి వేసిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ఒకేసారి చూడండి, పాపం కదా సార్ ఇది. బీసీలకు 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తే ఇంత మోసం చేసి, ఇంత ద్రోహం చేసి, ఇంత పాపం చేసి, మళ్ళీ ఇప్పుడు నేను 34% రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం పాపమా కాదా? నాకైతే ద్రోహము, నమ్మక ద్రోహము, మోసం కూడా కనిపించదు, పాపం అనిపిస్తోంది. ఆ సందర్భం నాకు గుర్తుంది కాబట్టి చేసిన తప్పు సరిదిద్దుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పేసి నేను దాన్ని చెప్పడం జరిగింది. ఆహ్వానించారు. సరే, టెక్నికల్ అంశాలు అనేసి అంటే మళ్ళీ అది వేరే చర్చ. ఇవాళ మీరు అన్నట్టుగా అది కేసు వదిలేసిన తర్వాత ఒక ఇష్యూని మళ్ళీ సెటిల్ చేయడం కూడా న్యాయస్థానాల్లో కూడా కొన్ని రికార్డ్ అయిపోయిన తర్వాత కొన్ని తీర్పులు ఈజీ టాస్క్ కూడా కాదు. అవును, నాకు తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ ఇంకోటి విషయం కూడా చెప్తాను. మీరు అంటే తప్పులు అనేవి ఇందాక యానాదయ్య గారికి ఏదో ప్రశ్నించారు, ఆయన అడగడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను మా పర్సనల్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. కాకినాడలో మా కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్ గుర్తుంది సార్, చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రజా సమస్యల మీద నిలదీస్తే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మేము గుర్తున్నాయి సార్. ఆగండి, మిమ్మల్ని ఫినిష్ చేస్తా, మహిళల్ని ఫినిష్ చేస్తా అనే వర్డ్ వాడారు. మీరు వాడలేక ఇబ్బంది పడుతున్నారేమో, అందుకని గుర్తుంది సార్, ఆ సీన్ గుర్తుంది సార్. మేమేమి మర్చిపోలేదు, ప్రజలేం మర్చిపోలే. నేనేమంటానంటే చేసిన తప్పుని సరిదిద్దుకొని ప్రజలకు వద్దకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. వెళ్ళకూడదని చెప్పేసి చెప్పడానికి ఏమీ లేదు. సరిదిద్దుకున్నానని ఆయన అనలేదు, మీరు మంచిగానే చెప్పారు. సరిదిద్దుకున్నానని ఓపెన్ గా చెప్తే మంచిదే. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగానే ఉంటది. ఎవరైనా సరే తప్పు చేశామని ఓపెన్ గా చెప్తే బాగుంటుంది. కానీ ఇవేవి ప్రజలు మర్చిపోతారు, ఏవి గుర్తుంచుకోరు. నేను ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, ఎన్ని ఉత్తుత్తి హామీలైనా ఇవ్వచ్చు, ఆ తర్వాత ప్రజల్ని మోసం చేయొచ్చు, గెలిస్తే చాలు దోచుకు తిందామనే ఆలోచనతో ఉండేటటువంటి నాయకులకి ప్రజలు సరైన బుద్ధి చెబుతారు. ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. బీసీలకు ఆయన చేసినటువంటి ద్రోహం, ఇదంతా ప్రజలు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పూడి తిరుపతిరావు గారు, పురుషోత్తం రెడ్డి గారు, అలాగే యానాదయ్య గారు మన చర్చలో పాల్గొన్నారు. మార్గాని భరత్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం.